సూలూరుపేట మండలం మైపాడు సముద్ర తీరాన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ ఆర్టీఓ అనుషులు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రజల్లో ఆరోగ్యపరమైన అవగాహన పెంపొందించేందుకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిరోజు యోగా ఆసనాలు చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చన్నారు. యోగా కేవలం శారీరకపరమైన స్వస్థత చేకూర్చడమే కాక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తోందని ఈ కార్యక్రమంలో యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఏకోలు పవన్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి పొనుపోయిన చెంచు కిషోర్ యాదవ్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మే 25 నుండి జూన్ 19 వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఏదైతే ప్రార్థన పలుకుతున్నానో మీరు అక్కడి నుంచి రిపీట్ చేయండి. నేను చెప్పాక మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీ మెడని సంజానా ఉపాసతే నెమ్మదిగా రెండు చేతులు రబ్ చేసుకోండి, కళ్ళ మీద ఉంచండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. ఇప్పుడు మూడో వేరియేషన్ చేయబోతున్నాము. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మీ మెడని నెమ్మదిగా కుడి వైపుకి భుజం మీదకి వంచండి. సంగచత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం. ఇప్పుడు మనము భుజాలకు సంబంధించింది రెండో వేరియేషన్. రెండు చేతులు మీరు స్లోగా భుజాలని వెనక్కి దిండి తిప్పాల్సి ఉంటుంది. సో ఒకటోసారి మళ్ళీ ఇన్హేల్, హ్యాండ్స్ బ్యాక్, శ్వాస వదులుతూ ఎడమ వైపుకి తిప్పండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ముందు వైపుకి, శ్వాస వదులుతూ కుడి వైపుకి, శ్వాస తీసుకుంటూ ముందు వైపుకి, శ్వాస వదులుతూ ఎడమ వైపుకి, శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ రెండు చేతులు శరీరానికి అటు ఇటు ఉంచండి. యోగాంధ్ర సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనం అందరం కూడా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన జేసీ గారికి, తదితర అధికారులకి, స్టేజ్ మీద ఉన్న అధికారులకి, అన్నిటికన్నా ముందుగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి, యోగాలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన మన కోవూరు కాన్స్టిట్యున్సీ కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, అదేవిధంగా మిగతా దగ్గర నుంచి వచ్చిన జిల్లా నలుమూల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము నిత్యము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మామూలుగా చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు. వాకింగ్ ఒక రకంగా మంచిదైతే అలా వెళ్ళలేని
ఎంతో మంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ యోగా అనేది చాలా అవసరం. మనము ఒక చిన్న వయసు నుండి యోగా చేస్తే మనము 30+ పైన ఆరోగ్యంగా ఉంటాం. 30లో యోగా చేస్తే 50 వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అలాగా చేసుకుంటూ పోతే మనం 80 ఇయర్స్ 85 ఇయర్స్ వాళ్ళు కూడా యోగా చేసిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాకే జేసీ గారు కలెక్టర్ గారు చెప్పారు, యాక్చువల్గా మన నెల్లూరు జిల్లాలో 8 లక్షల మందిని ఎన్రోల్ చేశారని చెప్పి, అందులో కనీసం 90% 75% మంది అన్న నిత్యము యోగా చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే యోగా ఆంధ్రాన్ని చేయాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేయగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఈ ప్రోగ్రామ్ చేశాము, అయిపోయింది యోగాంధ్ర నెల్లూరు జిల్లాకి అని కాకుండా మేబీ ఇంకో 3 దగ్గర కూడా చేస్తున్నారంట. ఇక్కడికి వదిలేకుండా నేను అధికారులని మీ అందరి తరఫున కోరుకునేది ఏంటంటే, నాకు అనిపించేది మనం ఎన్నో పథకాలు తెస్తున్నాం, ఎన్నో ఇటువంటివి తెస్తున్నాం, అవన్నీ కూడా ప్రజల వరకు రీచ్ అవ్వాలంటే మీరు సచివాలయాల్లో విలేజెస్ లో సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టించాలని ప్రతి ఒక్కటి కూడా మనము సచివాలయం, ఎందుకంటే అందరు అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కోరుతున్నాను నేను, సచివాలయంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లెక్కన అలొకేట్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో గాన అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురాగలిగితే మనము మన ఉమ్మడి కుటుంబం